యేసుక్రీస్తు నామములో విశ్రాంతి క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న దేవుని ప్రజలందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పాస్టర్ అజయ్ బాబు గారిని అరెస్ట్ చేయడం జరిగింది, మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆయన మీద కేసు వేసినది ఒక హైందవ సంఘాల వారని ఒక పోస్ట్ వైరల్ అవుతుంది. అలాగే రవీందర్ రెడ్డి అని ఆయన కూడా మాట్లాడుతూ మేమే కేసు వేశామని కూడా ఆయన ప్రకటించుకున్నాడు. అయితే ఆ తర్వాత అజయ్ బాబు గారిని అరెస్ట్ చేయడానికి ముఖ్య కారణము హైందవ సంఘాల వారు వేసిన కేసు కాదు, కానీ క్రైస్తవుడైన ఒక ఆయన ఆర్సిఎం సంఘాలకి సంబంధించిన జోసెఫ్ ఒక ఆయన కేసు వేశాడు అని కూడా ఒక పోస్ట్ వైరల్ అయింది. అతడు కూడా మాట్లాడి నేను కేసు పెట్టానని మాట్లాడాడు. సర్వే జన సుఖినో భవంతు ఎందుకు ఇచ్చానంటే, ఇప్పుడు అతను రెగ్యులర్ ప్రాక్టీస్ చేసుకున్నారు. దేవదేవతలను దూషించడం కానివ్వండి, విగ్రహాల గురించి అసభ్యంగా మాట్లాడడము, రాముడి గురించి మాట్లాడము, మొన్న శివుడి గురించి కూడా అసభ్యంగా మాట్లాడొద్దు నేను. అది ఇక కొత్తగా నేను చూశాను ఏంటంటే, అతను యాక్చువల్ క్రిస్టియనేనా, ఎందుకంటే ఓకే హిందూ ద్వేషి అంటే క్రిస్టియన్, మళ్ళీ క్రిస్టియన్ ద్వేషి. మీరు క్రైస్తవులా? నేను రోమన్ క్యాథలిక్. ఐఎమ్ బీయింగ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్. ఎందుకంటే అతను రోమన్ క్యాథలిక్. అయితే ఈ సమయంలో ఈ జోసెఫ్ అనే వ్యక్తి కోసం మనం ఆలోచన చేద్దాం. దయచేసి గమనించండి. ఆయన చెప్పుకున్నాడు, నేను ఆర్సిఎం వ్యక్తిని, నేను ఒక క్రైస్తవుడిని, అందుకే నేను కేసు వేసాను ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అయితే గమనించండి, నిజంగా ఆయన క్రైస్తవుడైనా అని నాకు డౌట్ వచ్చింది. ఎందుకనంటే సాధారణంగా క్రైస్తవుడు నోరు తెరవగానే మాట్లాడుతున్నప్పుడు వెంటనే ఏం మాట్లాడతారు? ఫస్ట్ విష్ చేయడానికి ప్రైజ్ ద లార్డ్ అంటారు, లేకపోతే షాలోమ్ అంటారు. ఇది క్రైస్తవుల యొక్క లక్షణం. కానీ ఇతడు ఏం మాట్లాడుతున్నాడు? సర్వేజనో సుఖినో భవంతు అని మాట్లాడుతున్నాడు. ఆ పదం మంచి పదమే, అదేం తప్పుడు పదం కాదు. అయితే ఆ పదం సాధారణంగా ఎవరు వాడతారో అందరికీ తెలిసిన విషయమే కదా. మరి ఇతడు జోసెఫ్ అని పేరు పెట్టుకొని ఈయనంచి ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అంటే, బహుశా ఆయన క్రైస్తవుడేనా అని ప్రశ్న నాకు వస్తుంది. దయచేసి గమనించండి, నేనైతే ఏం నిర్ధారణ చేయడం లేదు. ఆ జోసెఫ్ అని ఆయనే చెప్పుకోవాలి. అంటే కేవలం పేరుకు మాత్రం రిజిస్టర్లో జోసెఫ్ అని పెట్టుకొని ఏదైనా కొన్ని కార్యాలు చేయడానికి ముందుగానే ప్రీ ప్లానెడ్గా వారు ఉన్నారేమో, నాకైతే తెలియదు. ఇది నా ప్రశ్న మాత్రమే. ఎందుకనంటే బైబిల్లో రాయబడింది, నీ నోటి మాటను బట్టి నువ్వెవరో చెప్పేస్తావని. పేతురు తప్పించుకుంటాడు, యేసుప్రభు ఎవరో నాకు తెలియదని తప్పించుకుంటుంటే అక్కడ అంటారు, నీ నోటి మాట చెప్పేస్తుంటే నీ మాటలే ఆయనను చూపిస్తున్నాయి అని అంటారు. అలాగే మన మాటలు మనం ఎవరో చెప్పేస్తాయి. అలాగే ఈ యొక్క జోసెఫ్ అని ఈయన ప్రైజ్ ది లార్డ్ అని చెప్పడం మానేసి ఆయన ఏదో పదం చెప్పారు కాబట్టి దాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఆయన ఏ గుంపుకు చెందినవాడో మనకి చాలా క్లియర్గా అర్థమైపోతుంది. అంటే ఒక క్రైస్తవుడే ఈ యొక్క పాస్టర్ మీద కేసు వేశారు అని హైందవ ప్రజల మీదకు నెగిటివిటీ వెళ్లకుండా తప్పించడానికి, స్కిప్ చేయడానికి, డైవర్ట్ చేయడానికి ఈ ప్లాన్ అనేది ఉందేమో, మరి నాకైతే తెలియదు. సో ఆలోచన చేస్తే అలాగే అనిపిస్తుంది. కనుక ఈ విషయంలో అందరూ గమనించాలని మనం చేస్తున్నాను. అలాగే మొత్తానికి ఇట్లా జోసెఫ్ అనే ఈ క్రైస్తవుడు మాటలు బట్టి క్రైస్తవుడుగా కనబడని ఇతడును బట్టి మనం ఆలోచన చేస్తే ఏమంటున్నాడు ఇతను? ఆ పాస్టర్ అజయ్ బాబు మత గొడవలు పెడుతున్నాడు, మత కల్లోలాలు రావడానికి కారణంగా ఆయనకు వ్యాఖ్యలు కనబడుతున్నాయి, ఇతర మతాలను దూషిస్తున్నాడు, అలాగే యేసుప్రభు విగ్రహాలను కూడా విరగొట్టేస్తానని మాట్లాడాడు, అందుకే కేసు ఫైల్ చేస్తానని అంటున్నాడు. ఇప్పుడు ఈ జోసెఫ్ అనే వ్యక్తిని నేను అడుగుతున్నాను, మరి ఈ యొక్క పాస్టర్ గారి మీద మీరు కేసు పెట్టారు కదా, మత గొడవలు రావడానికి కారణం అవుతున్నాడని, మరి ఇతరులు ఎవరు కూడా మీకు కనబడలేదా? అటు హైందవ నాయకులుగా చలామణి అవుతున్న వారు, హైందవ యూట్యూబులు పెట్టుకొని, హైందవ ధర్మానికి సంబంధించిన యూట్యూబులు పెట్టుకొని మాట్లాడుతున్న వారు ఎంతోమంది ఉన్నారు కదా. రాధా మనోహర్ దాస్ అని అతడు ఎంత నీచంగా మాట్లాడుతున్నాడు, అవేం మీకు తెలియట్లేదా, వినబడట్లేదా జోసెఫ్ గారు? అలాగే అవతల వైపు యేసుప్రభు వారి మీద మూకుమ్మడి దాడి జరుగుతుంది, మీకు కనబడడం లేదా? యేసుప్రభు వారిని నోటుకొచ్చినట్లుగా పచ్చి బూతులు తిడుతున్న కొన్ని యూట్యూబర్స్ మీకు కనబడడం లేదా జోసెఫ్ గారు? మరి వాళ్ళందరి మీద ఎందుకు కేసులు పెట్టలేదు? అంటే వారి వలన ఎటువంటి మత ఘర్షణలు రావే, అంటే వారి వల్ల ఎటువంటి మత కల్లోహాలు రావే, వారి వలన మత కలహాలు ఏవి రావు. అంత సమాజంలో మత సామరస్యం పెరుగుతుంది వాళ్ళు యేసుప్రభు వారిని ఇష్టం వచ్చినట్టు తిడుతుంటే. అంటే ఒక క్రైస్తవ పాస్టరు అవతల వారు అడుగుతున్న ప్రశ్నలకు అవతల వారు ఇష్టం వచ్చినట్లు యేసుప్రభు వారిని దూషిస్తున్న ఆ కారణంలో వారికి కౌంటర్ ఇస్తూ వారి గ్రంథంలో ఉన్నదే ఎత్తి మాట్లాడినప్పుడు అది మత సామరస్యాన్ని పాడు చేస్తుందా? అది మత కలహాలను సృష్టిస్తుందా? మరి వారు నోటుకొచ్చినట్లుగా ఇష్టం వచ్చినట్లుగా వాంటెడ్లీ వారు అంత దారుణంగా యేసుప్రభు వారిని బూతులు తిడుతున్నప్పుడు మీరు అక్కడికి వెళ్ళిపోయారండి జోసెఫ్ గారు. మరి వారి మీద ఎందుకండి కేసులు పెట్టలేదు? మరలా సర్వేజనో సుఖినో భవంతు అనే మాటలు అయితే బాగానే మాట్లాడుతున్నారు మీరు. సో వారి మీద ఎందుకు మీరు కేసులు పెట్టలేదు? కాబట్టి జోసెఫ్ గారు ఒక మాట గమనించండి, మనం మనుషుల కళ్ళను మూసేవచ్చు, చట్టాలను, అధికారులను, మన చుట్టూ ఉన్న వారి యొక్క కళ్ళను మూసేవచ్చు, ఎవరికి తెలియకుండా మనం ఏమనుకున్నాం అది చేసేవచ్చు, కానీ పక్కగా దేవుడు చూస్తుంటాడు.
దేవుడు చూస్తున్నాడు, దేవుడు ప్రతి దానికి న్యాయం తీరుస్తాడు. ఒక పాస్టర్ మీద కేసు వేసిన మీరు, ఒక క్రైస్తవుడనని చెప్పుకుంటున్న మీరు పాస్టర్ మీద కేసు వేశారు కదా, మరి మరియమ్మను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారే, మరియమ్మ ఒక వేశ్య అన్నట్లు మాట్లాడుతున్నారే, మరి అలాంటి వారి మీద మీకు ఎందుకు రోషం రాలేదు? యేసుప్రభు వారు ఒక రోమా సైనికుడితో మరియ వ్యభిచారం చేస్తే పుట్టాడు యేసుప్రభు వారు అని మాట్లాడుతున్న వారి మీద మీరు ఎందుకు కేసు వేయలేదు? జోసెఫ్ గారు మీరు ఆర్సీఎం అని చెప్పుకుంటున్నారు కదా, నిజంగానే మీరు ఆర్సీఎం వాళ్ళైతే, నిజంగానే ఒక క్రైస్తవుడైతే మీరు ఈ రకంగా చేయరు. కాబట్టి మీరెవరో, మీ మాటలు మీ ప్రవర్తన తెలియజేసేస్తున్నాయి. కాబట్టి దయచేసి ముసుగులు వేసుకొని మాట్లాడకండి. కాబట్టి మీ వెనకాతల ఎవరున్నారో ఎవరు లేరో నాకైతే తెలియదు, కానీ సమాజానికైతే అర్థమవుతుంది. సంబడి ఈజ్ డూయింగ్ సంథింగ్ త్రూ యూ. ఆ విషయం సమాజానికి అర్థమవుతుంది. కాబట్టి జోసెఫ్ గారు మీరు కేసు వేసే ముందు ఆలోచన చేయండి. నిజంగానే మత కలహాలు రాకుండా, మత ఘర్షణలు రాకుండా, మత సామరస్యం ఉండాలంటే అవతల నుంచి మాట్లాడుతున్న వారి మీద కూడా కేసు వేయాలి. మరి వాళ్ళ మీద కేసు వేస్తే మీకేమైనా థ్రెట్ ఉంటుందని భయపడ్డారా? ఆ భయంతో ఈ క్రైస్తవుల మీద వేసేస్తే సింపుల్గా ఉంటుందని క్రైస్తవుల మీద వేశారా? కాబట్టి మీరు ఎందుకు వేశారో, ఏ కోణంలో వేశారో మనుషులకు తెలియకపోవచ్చు, కానీ మీ ఒక్కడికే తెలుసు, అలాగే దేవుడికి తెలుసు. గాడ్ నోస్ ఎవ్రీథింగ్. ఖచ్చితంగా క్రైస్తవులు న్యాయబద్ధంగా పోరాటం చేస్తారు. కాబట్టి జోసెఫ్ గారు మీరెవరో, మీరు ఎందుకు కేసు పెట్టారో, అసలు ఏ పరిస్థితులు మీరు కేసు పెట్టారో సమాజానికి అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది.